వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే నేను మా బేబీ కోసం కుకింగ్ థీమ్తో ఫోటోషూట్ అయితే తీయాలి అనుకున్నాను. దానికోసం ఈ సెటప్ అనమాట. ఫస్ట్ తీసుకున్న ఐటమ్ వచ్చేసి ఒక బౌల్లో రైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి చపాతీ మేక్ చేసేది అండ్ నెక్స్ట్ కొన్ని వెజిటబుల్స్ అయితే తీసుకున్నాను, ఆనియన్స్, టొమాటోస్. తర్వాత వచ్చేసి సాల్ట్, పసుపు, కారం అండ్ కొన్ని యూటెన్సిల్స్ కూడా నేనైతే తీసుకున్నాను, లైక్ పీలర్, స్ట్రెయినర్, బ్రష్, గరిటె, బీటర్ అండ్ ఒక ప్యాన్ కూడా తీసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి స్టవ్ పైది ఉంటుంది కదా, ఆ రింగ్ కూడా నేను తీసుకున్నాను. ఇవి యూజ్ చేసి నేనైతే ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేస్తున్నా. అండ్ ఇవి ఎక్స్ట్రాగా నేను ఆన్లైన్లో మీషోలో అయితే తీసుకున్నాను. చెఫ్ డ్రెస్ అండ్ ఈ కిచెన్కి డెకరేషన్ పర్పస్ పెట్టేవి 4 ప్లేట్స్ అయితే తీసుకున్నాను. చాలా రీజనబుల్ రేట్లోనే అయితే నాకు వచ్చినాయి. సో ఇవి యూజ్ చేసి కూడా నేను డెకరేషన్ అయితే చేస్తున్నాను. అండ్ ఆశీర్వాద్ పూరి పిండి ఈ ప్యాకెట్ కూడా తీసుకుని అయితే చేస్తున్నా. ఇదంతా ఇలా సెట్ అయితే చేస్తున్నాను ఒకదాని తర్వాత ఒకటి, సో దట్ ఫోటోకి అయితే మంచిగా కనిపించాలి అని చెప్పేసి. మా బేబీకి 11th మంత్లీ షూట్ అయితే చేస్తున్నానండి. సో దట్స్ వై ప్యాన్లో కూడా నేను 11 అని రాశాను అనమాట. సో అలా గుర్తుంటుంది అని చెప్పేసి. ఇక్కడ మధ్యలో అవి హ్యాంగ్ చేయడానికి బ్లౌజ్ పీస్ అయితే నేను పెట్టుకున్నాను. దానిపైన సాల్ట్, కారం, పసుపు అవి సెట్ చేశాను. అండ్ ఇక్కడ రోలర్ మధ్యలో పెట్టి సో దట్ దాంతో కొంచెం ఆడుకుంటుంది అని చెప్పి పిండి అది ఏం వేయలేదు, ఎందుకంటే మొత్తం జిమ్మేస్తుంది అని చెప్పేసి ఆ ప్యాకెట్ని అలా పెట్టాను అంతే. ఇక్కడ మీకు ఫుల్ లుక్ అయితే చూపిస్తున్నాను, చూసేయండి. ఇలా సింపుల్గా మనం ఇంట్లో ఉన్న ఐటమ్స్తో డెకరేషన్ అయితే చేసుకుని చేయొచ్చు. చాలా బాగా వస్తుందండి అవుట్పుట్ కూడా. ఫొటోస్ కూడా నిజంగా చాలా బాగా వచ్చినాయి. సో ఇంకా ఏమైనా ఐటమ్స్ యాడ్ చేసుకోవాలని చేసుకోవచ్చు, బట్ నేనైతే సింపుల్గా అయితే చేశాను. ఎందుకంటే నా బేబీ అంత సపోర్ట్ చేయదండి ఫొటోస్కి. ఈ 2-3 ఫొటోసే బాగా వచ్చినాయి. ఆ ఫొటోస్ కూడా వెంటనే క్లిక్ చేయాల్సి వచ్చింది. అంత ఎక్కువ టైం కూడా అసలు క్యాప్ పెట్టి తీసేస్తుంది అనమాట. సో అంత సపోర్ట్ చేయదు. చూసారా, ఈ పిక్స్ అని చాలా బాగున్నాయి. ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి. డూ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 11 అని రాసి ఇంకో సింపుల్ థీమ్ కూడా చేశాను. కుకింగ్ థీమ్ కాకుండా అదే కాయిన్స్ యూస్ చేసి అక్కడ అదే చూపిస్తున్నా మీకు. అండ్ ఈ డ్రెస్ కూడా యూస్ చేసి నేను ఈ థీమ్ని అయితే సెట్ చేస్తున్నాను. ఎందుకంటే గ్రే అట్లా ఉంటుంది అని చెప్పేసి సిల్వర్ కలర్తో కాయిన్స్తో నేను 11 అని రాయాలి అని చెప్పి అనుకున్నాను. సో కాయిన్స్తో 11 అని ఇక్కడ సెట్ చేస్తున్నాను అనమాట. సో దట్ పక్కన మా బేబీని ఆ డ్రెస్ వేసుకుని పడుకోబెట్టి తీయాలి అని చెప్పి. పిల్లలతో ఫోటోషూట్ అంటే చాలా కష్టం కదా, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేస్తారో తెలియదు. ఈ డ్రెస్ వేస్తే మా పాప అస్సలు సపోర్ట్ చేయలేదండి నాకు. ఒక 1 పిక్నో వచ్చింది అంత, 1 or 2 పిక్స్ వచ్చినాయి అంతే. అది కూడా అతి కష్టం మీద వచ్చినాయి. ఇది ఫైనల్ అవుట్పుట్. ఎలా ఉందో చూసేయండి. అండ్ సింపుల్గా ఉంటుంది. ఎవరైనా అన్ని థీమ్స్ చేయలేము అనుకున్న వాళ్ళు ఇలా నెంబర్స్ సింపుల్గా ఇలా డిఐవై ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చు. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. అంతేనండి ఈ వీడియో. హోప్ యూ లైక్ ఇట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హ్యాపీ టాక్స్. బాయ్ అండి. అండ్ ఫొటోస్